హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వీకెండ్ కాబట్టి అందరూ మంచి చిల్ మూడ్లో ఉండుంటారు. సో ఒక్కసారి మన వీక్లీ అనాలిసిస్ విల్ స్టార్ట్ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో అండ్ సెన్సెక్స్ కూడా చూద్దాము. సో వీక్లీ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, డైలీ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, దాంతోపాటు లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మండేకి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, మన ట్రేడ్ ప్లాన్ ఎలా, ఎక్కడ సెల్ చేద్దాము, ఎక్కడ సెల్లింగ్ జోన్ అండ్ ఎక్కడ బయింగ్ జోన్ అనేది ఒకసారి చూసేద్దాం. దాంతోపాటు ఎకనామిక్ క్యాలెండర్లో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో బిట్ కాయిన్ గురించి కూడా బ్రీఫ్గా ఒక అనాలిసిస్ అయితే దీంట్లో అయితే మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫ్రైడే అయితే మనకి నిఫ్టీ వచ్చేసి 26 పాయింట్స్ మైనస్తో అయితే క్లోజ్ అయ్యింది. అండ్ వెరస్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 91 పాయింట్స్తో పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే కనుక 110 పాయింట్స్తో మైనస్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఇంకపోతే మనకి ఫ్రైడే వచ్చేసరికి యుఎస్ డౌ జోన్స్ మార్కెట్ వచ్చేసి 300 పాయింట్స్ అయితే మనకి క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఇండియా విక్స్ ఓవరాల్గా చూసుకుంటే 15 బిలోనే వచ్చింది. సో ఒక ఏదైతే ఒక 2 to 3 డేస్ నుంచి పెరుగుతూ ఉందో అది కంటిన్యూస్గా కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది. సో -4% అయితే తగ్గింది. సో 15 బిలో అయితే వచ్చింది. సో ఇంకా హెవీగానే అంటే ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు, తక్కువైతే ఇంకా ఏం అవ్వలేదని చెప్పొచ్చు. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చింది. ఇది యాక్చువల్గా ఇలాంటి ఏరియాలో వస్తే అంటే ఇలా వచ్చినప్పుడు మనం డెఫినెట్గా దాన్ని ఒక మంచి బేరిష్ సైన్గా అయితే మనం తీసుకుంటాము. ఓకే, సో బట్ ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గర అయితే వచ్చింది. ఓకే, సో దీనికి అంతా ఇంకా బుల్లిష్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది. ఎంత బుల్స్ దాన్ని ప్రైస్ని అయితే పుష్ చేసినా కానీ మనకి పైనుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మాత్రం దీన్ని ఈ క్యాండిల్ లాగా మార్చాయి. సో దట్స్ అ బిహైండ్ సైకాలజీ అని చెప్పొచ్చు. సో ఒక్కపోతే ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక చాలా మంచి సాలిడ్గా ఒక రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అయితే ఉంది. ప్రీవియస్గా చూసుకుంటే 2 క్యాండిల్స్ కూడా ఒక బేస్ అయితే ఫామ్ చేసింది, మళ్ళీ ఆ బేస్ని కూడా డ్రాప్ చేసుకుంటూ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇమీడియట్గా సపోర్ట్స్ అంటే కనుక ఈ ఏరియాలో ఓకే 23,300 అండ్ 23,189 ఈ ఏరియాలో అయితే ఉంది. సో ఈ సపోర్ట్ కూడా అంటే 23,189 అంటే 23,200 ఈ రేంజ్లో కూడా మనకి ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎనీ టైం మనకి బౌన్స్ అవడానికి కూడా ఛాన్సెస్ లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఆ టైంలో మనకి వీక్లీ ఫామ్ అయ్యేది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అండ్ ప్రీవియస్గా ఇక్కడికి వచ్చినప్పుడు చూడొచ్చు ఇంత పెద్ద క్యాండిల్ అయితే మనకు వచ్చింది. సో సేమ్ వస్తాయని లేదు, అప్పటికున్న పరిస్థితులు అండ్ న్యూస్ ఎఫెక్ట్ వలన ఇలాంటి కండిషన్స్ అయితే మనకి ఆ వీక్ పర్టికులర్గా అయితే చాలా వాలటిలిటీ అండ్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు అరౌండ్ దిస్ లెవెల్. ఓకే 21,000 వరకు కూడా ఆల్మోస్ట్ అయితే వెళ్ళింది. సో ఇప్పుడు కూడా అంత వరకు వెళ్తుందని లేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మంచి సాలిడ్గా ఒక ప్యాటర్న్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్, 2 బేస్ క్యాండిల్స్ అండ్ రెడ్ క్యాండిల్, 2 బేస్ క్యాండిల్స్ అండ్ తర్వాత ఇప్పుడు ఒక మంచి రెడ్ క్యాండిల్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ కనుక ఇదే ప్యాటర్న్ వెళ్తే ఇంకొక 2 క్యాండిల్స్ ఇక్కడ మనకి కొంతవరకు టైం పాస్ చేసుకుని అండ్ మళ్ళీ తర్వాత ఒక రెడ్ క్యాండిల్, జెయింట్ క్యాండిల్ వచ్చి అండ్ 22,800 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. అలా కాదు దీని కంటిన్యూషనే, ఓకే దీని కంటిన్యూషనే స్ట్రైట్ అవే ఒకటే క్యాండిల్ కూడా తీసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మేజర్ ఒక లెవెల్స్ అనమాట. 22,800 నుంచి 22,500 మధ్యలో ఈ 300 పాయింట్స్ ఏదైతే జోన్ ఉందో సో నిఫ్టీ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒకవేళ ఇక్కడ మిస్ అయితే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడికి వెళ్తే కనుక మ్యాక్సిమం మనం అంటే ట్రేడింగ్ రికమెండేషన్ కాదు, నిఫ్టీ బీస్లో మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఓకే, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, స్వింగ్ ట్రేడర్స్ కావచ్చు, ఇక్కడ నిఫ్టీ బీస్ని అయితే మనం దీంట్లో ఒక తీసుకోవచ్చు. సో ఆల్ టైమ్ హై నుంచి మనకి ప్రైస్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గమనించవచ్చు 10.49% అయితే మనకి నిఫ్టీ ఇప్పటి వరకు పడింది. అండ్ మనకి హిస్టారికల్గా కూడా నిఫ్టీ 10 to 15% ఒక్కొక్క చాలాసార్లు ఒకసారి కాదు మనం ఓవరాల్గా హిస్టారికల్ చూసుకుంటే సో 10 to 15% మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు కరెక్షన్ అవ్వడం అండ్ మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు ఇంకా ఫాస్ట్గానే ఫిరోషియస్గా మళ్ళీ అప్ సైడ్ దాన్ని ఏదైతే ప్రీవియస్గా హై ఉందో దాన్ని
బ్రేక్ చేయడం కూడా చాలా వరకు గమనించవచ్చు. సో ఆ లెక్కను చూసుకుంటే మనకి 10% అయితే ఇక్కడ అయిపోయింది. సో 15% అంటే ఎక్కడ వరకు ఉంది అనుకుంటే కనుక 15% వరకు చూసుకుంటే ఏదైతే మనం జోన్ అనుకున్నామో ఓకే, ఈ జోన్ వరకు ఏదైతే సెకండ్ సపోర్ట్ ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒకవేళ 10%తో కొద్దిగా అటు ఇట్లో అంటే 11-12%తో నేను రివర్సల్ తీసుకుంటాను అనుకుంటే కనుక మనకి ఇక్కడ వస్తుంది. లేదు 15% టచ్ చేసుకునే వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ లెవెల్ ఏది 22,400 వరకు టచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ 15% కూడా బ్రేక్ అయిపోయింది అనుకుంటే కనుక నెక్స్ట్ వరకు ఎంతవరకు ఉంది అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ ఇది, అంటే అక్కడ వరకు మనకి 20% వరకు కరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 20% అంటే ఇక్కడ ఇప్పుడు ప్రైస్ అయితే 23,500లో ఉంది. సో ఇంకొక 20% అంటే నిఫ్టీ వచ్చేసి ఇంకా మనకి లోయర్ సైడ్ 2,290 అప్రాక్సిమేట్గా 2,000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ పడ్డానికి ఉంది. అంటే ఇక్కడ నుంచి ఛాన్స్ ఇఫ్ నిఫ్టీ వాంట్స్ టు టెస్ట్ 20% అనుకుంటే కనుక డౌన్ సైడ్ మనకి ఇంకా కూడా ఇంకా ఇక్కడ నుంచి 10% విచ్ ఈజ్ ఈ లెవెల్ 22,100 వరకు కూడా మనకి టెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ మేజర్ ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ది ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి 22,000 విచ్ ఈజ్ వెరీ వెరీ సైకలాజికల్ లెవెల్. సో ఈ ఏరియా టైంకి గనక మనకి ఎఫ్ఐఎస్ వచ్చి బయింగ్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి డెఫినెట్గా మనకి అప్ సైడ్ ఏ వేర్లో అయినా సరే మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనం యాజ్ అ స్వింగ్ ట్రేడర్గా కావచ్చు, ఇన్వెస్టర్గా కావచ్చు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మంచి ఒక లైక్ హ్యామర్ కావచ్చు, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కావచ్చు, ఓకే ఒక డౌజీ క్యాండిల్ కావచ్చు గ్రీన్ క్యాండిల్లో ఆర్ ఎల్స్ ఇలాంటిది అఫ్కోర్స్ ఏది హ్యామర్ క్యాండిల్. సో అలాంటి క్యాండిల్స్ ఏదైనా మంచి ఫామ్ అయినాయి అనుకుంటే కనుక అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ 25%తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే నిఫ్టీ బీస్ కూడా ఓకే, నిఫ్టీ బీస్ కూడా ఈ ఏరియాలో అంటే ఈ ఏరియాలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ కేస్ మనకి అలాంటి పాజిటివ్ క్యాండిల్స్ కనిపిస్తే కనుక మనం ఇక్కడ ఇనిషియేట్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు ఇక్కడ కూడా సాలిడ్గా రెడ్ క్యాండిల్ పడింది, ఓకే ఈ లెవెల్ ఇంకా నాట్ వ్యాలిడ్, ఎలిజిబుల్ కాదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఈ లెవెల్లో మనకు ఒక ఛాన్స్ అయితే వస్తుందా లేదా, ఈవెన్ ట్రేడర్స్ అయినా సరే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా రివర్సల్ పాయింట్, ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెం అటు ఇట్లో మనకి రివర్సల్ పాయింట్ అనేది తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మనకి అబ్జర్వేషన్ డైలీ అనాలిసిస్లో వస్తే కనుక డెఫినెట్గా నేనైతే మెన్షన్ కూడా చేస్తాను. ఓకే, సో ఇక బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతే లైక్ నిఫ్టీ అంత సాలిడ్గా ఇక్కడ ఏమీ మనకి పడినట్టు ఏం కనబట్టలేదు. సో చిన్న చిన్న క్యాండిల్స్ నిఫ్టీలో అయితే మంచి డ్రాప్ అవ్వడం అండ్ కొంచెం బేస్ తీసుకోవడం, మళ్ళీ డ్రాప్ అవ్వడం, బేస్ తీసుకోవడం ఈ రేంజ్లో జరిగింది. బట్ ఇక్కడ అంత లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగానే డైరెక్షన్ లెస్గానే ఉంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న రెక్టాంగిల్ అదే ఫార్మేట్లో అయితే మనకి ఇంకా కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ ఈ లెవెల్స్ని అయితే టెస్టింగ్ అయితే చేసేసింది. ఏ లెవెల్స్ని 50,000 బిలోని అయితే ఆల్రెడీ టెస్ట్ చేసింది, రైట్. సో ఇప్పుడు కొత్త ఏం కాదు, జస్ట్ ఎప్పుడు మనకి జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే ఒక ప్రీవియస్గానే రైట్. ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాము. సో ఒక 1-2 మంత్స్ బ్యాక్ కూడా ఈ లెవెల్స్ని అయితే టెస్ట్ చేసింది. సో దీన్ని కూడా అంటే లైక్ 50,000 కూడా 50,179లో ఉంది, ఎగ్జాక్ట్గా మంచి సపోర్ట్ దగ్గర ఉంది. సో దీన్ని సపోర్ట్ తీసుకుంటే ఓకే, లేదు అనుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ మనకి మేజర్ సపోర్ట్ వచ్చి 49,000 అండ్ క్యాండిల్స్ పరంగా కావచ్చు, సైకలాజికల్ లెవెల్గా కూడా కావచ్చు. అండ్ ఫైనల్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 48,000 వరకు కూడా మనకి టెస్ట్ చేయడానికి అయితే ఉంది. ఇంకా ప్రీవియస్గా ఒక 3 మేజర్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్ సైడ్ అనుకుంటే కనుక అప్ సైడ్ మనం టార్గెట్స్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక లైక్ ఒక డైరెక్షన్ మూవ్ రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా 52,000 వరకు హై బ్రేక్ అయ్యి అట్లీస్ట్ వీక్లీ క్యాండిల్ కనుక మనకి దీనిపైన ట్రేడ్ అవుతుంది కనుక మనకి ఒక రివర్సల్ వచ్చింది, ఒక బౌన్స్ వచ్చింది అని అయితే అనుకోవచ్చు. సో అప్పటి వరకు కూడా ఇక్కడే బ్యాంక్ నిఫ్టీ అయితే టైం పాస్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఆర్ దే. సో
నిఫ్టీకి ఉన్నటువంటి సాలిడ్గా ఉన్న రివర్సల్ పాయింట్స్ అయితే దీనికి ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంత బేరిష్గా అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే అలానే బుల్లిష్గా కూడా లేదు. ఇక్కడ మన వ్యూ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే న్యూట్రల్ టు బేరిష్ అని అయితే మనకి క్యాండిల్స్ బట్టి అండ్ లెవెల్స్ బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా పెద్దగా అంత భయపడాల్సినంత సినిమా అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఇమీడియట్గా మనకి సపోర్ట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది కూడా మనకి బ్రేక్ అయితే అంటే 49,600 అండ్ 500 జోన్గా అనుకుంటే కనుక ఓకే, ఇది ఎప్పుడు కూడా జోన్స్ లాగానే తీసుకోవాలి, ట్రెండ్ లైన్ లాగా తీసుకోవద్దు. ఓకే, సో ఈ జోన్ అయితే మనకి బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనకి ఒక బేరిష్ టెరిటరీలోకి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎంటర్ అవడాన్ని మనం గమనించవచ్చు. అండ్ మనం యూజువల్గా ఇందక్కడ అనుకున్నటువంటి 48,000 కావచ్చు అండ్ 47,000 అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఎవ్రీ 1000 పాయింట్స్కి అయితే మంచి సపోర్ట్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్న క్యాండిల్స్ స్టోరీ అనమాట. ఇదంతా కూడా స్టోరీ అనుకోవచ్చు, హింట్ అనుకోవచ్చు, సైకాలజీ అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా మనకి నిఫ్టీ లాగానే ఉంది సెన్సెక్స్లో కూడా. సో సెన్సెక్స్లో కూడా చూసుకుంటే కనుక ఓవరాల్గా మళ్ళీ మనకి ఇక్కడనే మేజర్గా మనకి ఒక సపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడమా లేకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి మళ్ళీ పెద్ద కరెక్షన్కి వెళ్ళడమా అనేది ఒక కమింగ్ అప్ 1-2 డేస్లో మనకైతే తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఏదైతే మనకి యూఎస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకుంటే కనుక సో యూఎస్ మార్కెట్స్ వచ్చి కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అన్నీ కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోసే ఫామ్ అయితే చేస్తూ ఉన్నాయి కంప్లీట్గా. సో ఇంకా మనకి పెద్దగా ఇంకా కరెక్షన్ అనేది ఇక్కడ మోడ్లోకి అయితే రాలేదు. సో రీసెంట్గా మనకి తెలిసిందే ట్రంప్ విజయంతో ఇది కంప్లీట్గా ఒక బుల్లిష్ లోకి వెళ్ళింది. ఓకే, మేజర్ సపోర్ట్ వచ్చేసి 43,000 దగ్గర అయితే ఉంది. సో జస్ట్ ఒక 440 అలా వెళ్తే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఉంది. సో ఇక్కడ కూడా మనకి 43,000 ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే కనుక మళ్ళీ మనకి అది 42,000 వరకు అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 41,000 ఇలా కిందికి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు మనం యూఎస్ని డౌ జోన్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అంటే కనుక తెలిసిందే కదా, మన మార్కెట్స్ వచ్చేసి యూఎస్ మార్కెట్స్ని చాలా వరకు ఫాలో అయితే అవుతాయి. నేషనల్ న్యూస్ ఎప్పుడైతే కూడా నార్మల్గా ఉంటాయో అప్పుడు ఈ డౌ జోన్స్ ఆర్ యూఎస్ మార్కెట్స్లో ఉన్నదే కంప్లీట్గా మనకి ఎక్కువ దీంట్లోకి వస్తుంది కన్సిడరేషన్లోకి. సో ఒకసారి నిఫ్టీ బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 23,500 దగ్గర విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. సో వన్స్ మార్నింగే 560లో అయితే క్లోజ్ అయింది. ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ వస్తే ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ అంటే చిన్న బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ బేరిష్ లోనే ఉంటే కనుక మనకి ఇక్కడ మంచి ఛాన్స్ వస్తుంది. ఓకే, గ్యాప్ డౌన్ అయ్యింది, సో స్లోగా పైకి వెళ్తుంది. ఓకే, సో ఎయిదర్ ఈ వేలో కానీ అంటే 23,500 కానీ 570లో కానీ ఇక్కడ మనకు ఒక రివర్సల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ 500 ఫస్ట్ టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగే 9:30 లోపు ఇది కూడా బ్రేక్ అయితే అయిపోయింది. ఓకే, ప్రీవియస్గా ఉన్నటువంటి లోస్ కూడా మనకి బ్రేక్ అయిపోయినాయి అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 464 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,422 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,374. ఓకే, సో అప్ సైడ్కి వచ్చేసరికి 23,571 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 610 అండ్ సెకండ్ టార్గెట్ 640 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,683. ఓకే, సో ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అవుతుందా లేకపోతే వెళ్తుందా అనేది మీకు డైలీ వీక్లీ దాంట్లో ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఆ వ్యూని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 15 మినిట్స్లో కూడా ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది ఒక క్యాండిల్ అయితే. సో ఇది కన్సిడర్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వస్తుందా అనేది మార్నింగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్లో మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక మళ్ళీ ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ వస్తుంది. తర్వాత కొంత టైం పాస్
చేసుకుని మళ్ళీ పైకి వెళ్తే కనుక ఈ ఏరియాలో మనం ఎంట్రీ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,406 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 501 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 600గా మనకుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ ఏరియాలో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 50,111 దగ్గర మనకి ఒక క్యాండిల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి 50,046 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,966 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,899 వరకు అయితే మనకు ఉంది. సో అదండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ యుఎస్ మార్కెట్స్. ఒక్కసారి క్విక్గా బీటీసీ కూడా చూసేద్దాం. సో బీటీసీ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడైతే ట్రంప్ ర్యాలీ వచ్చిందో అప్పటి నుంచి కంటిన్యూషన్ అవుతానే ఉంది అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మంచిగా కప్ అండ్ హ్యాండిల్ అయితే ఫామ్ అయితే చేస్తూ ఉంది. సో మనం మొన్ననే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కావచ్చు అండ్ బీటీసీ ఏదైతే లైవ్స్లో కావచ్చు మనం ఎంత కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇది బ్రేక్ అయింది. సో ఇక్కడ నుంచి 69,000 నుంచి కూడా 91,000 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనం గమనిస్తే 70,000 అనుకుంటే 20,000 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే వెళ్ళింది. అండ్ మనం ఇక్కడ టార్గెట్ కూడా మనం ఫిక్స్ చేసుకున్నాము లాస్ట్ టైము 47,000 ఉంది. ఓకే, దీంట్లో ఒక 0.5% వేసుకున్నా సరే 47కి 27. సో ఆల్రెడీ ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి, 24,000 పాయింట్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. సో 40,000 పాయింట్స్ కాబట్టి అరౌండ్ 110 వరకు కూడా బీటీసీ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 47. ఓకే, సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 47 అంటే 110. మనం కొంచెం కన్జర్వేటివ్ ట్రేడర్స్ కాబట్టి కొంచెం అంత చూసి చూడనట్టు వదిలేస్తాం కాబట్టి 40,000 అయితే టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పటికైతే 24,000 అయితే అయిపోయింది. ఇంకొక అరౌండ్ 24 అంటే 16,000 వరకు కూడా ఇంకా అప్ సైడ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఇంకో క్యాండిల్ వచ్చి ఇలా కొట్టేస్తుందని కాదు, ఇక్కడ నుంచి కొంచెం టైం పాస్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ 80,000కి వచ్చి రీటెస్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో ఈ రీటెస్ట్కి కూడా మనం సిద్ధం అవ్వాలి. సో ఇమీడియట్గా అలా వెళ్ళిపోదు కదా కంటిన్యూస్గా. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక బీటీసీ బిట్ కాయిన్ సూన్ ఇట్స్ గోయింగ్ టు టచ్ 110 లెవెల్స్. ఓకే, సో స్టే ట్యూన్ గైస్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్స్ ఆల్సో అండ్ పోర్ట్ఫోలియోస్ని మ్యూచువల్ ఫండ్స్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే దీంట్లో లైక్ ఇప్పటికే చాలా టైము దీంట్లో లాంగ్ వీడియో అయిపోయింది. టెక్నికల్స్ మాట్లాడుకుంటేనే ఇంకా ఫండమెంటల్స్ మిగతా ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటే చాలా పెద్ద వీడియో వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో దీనికోసం సపరేట్గా ఇంకొక షార్ట్ వీడియో అయితే వీకెండ్ లోపల మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా కీప్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.